నా పేరు తిరునగరి శరత్చంద్ర. మాది కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల కోరుట్ల మా ఊరు. అక్కడే నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తర్వాత ధర్మపురిలో డిగ్రీ చేశాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, పిహెచ్డి పూర్తి చేశాను. మా నాన్నగారు తిరునగరి శ్రీనివాసస్వామి గారు కవి, గీత రచయిత కావడం వల్ల చిన్నప్పటి నుంచి నన్ను సాహిత్య కార్యక్రమాలకు తీసుకెళ్లేవారు. అలా నాన్నతో పాటు నేను వెళ్ళినటువంటి సాహిత్య కార్యక్రమాల్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి, సుద్దాల అశోక్ తేజ, కె శివారెడ్డి, ఆచార్య ఎన్ గోపి లాంటి మహా కవులు, గీత రచయితలు అందరూ వచ్చేవారు. అలా నాకు అప్పటికేం తెలీదు. నేను 6వ తరగతి 7వ తరగతి ఉన్నటువంటి వయసు అది. సాహిత్యం మీద ఏం అవగాహన లేదు. నాన్న వెళ్తున్నాడు, నేను వెంట వెళ్ళాలి అంతే. అలా వెళ్ళినటువంటి నేను అక్కడ మాట్లాడేటువంటి కవులందరూ, గీత రచయితలందరూ ఏం మాట్లాడుతున్నారు, ఏంటి ఆ విషయాలు ఏంటో తెలుసుకునేవాడిని. కొంత ఆసక్తిగా అనిపించి ఇంటికి వచ్చాక నాన్నని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అదేంటి, అందులో ఉన్నటువంటి సాహిత్యం ఏంటి, ఆ కవితలేంటి, పాటలేంటి. నాన్న విడమర్చి ఇలా అని చెప్పేవారు. అలా నాకు సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. సుద్దాల అశోక్ తేజ గారు నాన్నగారికి ఆత్మీయ మిత్రులు. దాదాపు వారికి 40 ఏళ్ళ స్నేహం ఉంది. అలా ఇంటికి అశోక్ తేజ అంకులు వచ్చినప్పుడు కూర్చొని వారితో ముచ్చటిస్తున్నప్పుడు పాట ఇలా పుట్టింది, దానికి పాట ఇలా పుట్టిందని నేను పాట మీదే పాట రాశాను చెప్పి టపటప చెమట బొట్లు పాట వినిపించారు. ఓహో, ఇలా పుట్టిందా, శ్రమజీవి స్వేదం నుంచి పుట్టిందా. మరి శ్రమజీవి స్వేదం నుంచి పుట్టిన పాట అయితే మీరు మరి సినిమాలో రాస్తున్నప్పుడు అమ్మాయి మీద, అబ్బాయి మీద రొమాంటిక్ సాంగ్ ఇదంతా ఇలా చెప్తుంటారు కదా. అంటే సినిమా పాటకు కొన్ని హంగులు ఉంటాయి, కొన్ని రంగులు ఉంటాయి, ఇవన్నీ చెప్పారు. అలా పాట గురించి, సినిమా పాట యొక్క లోతు గురించి, దాని సినిమా పాట నాడి గురించి నాకు తెలియజెప్పారు. అలా పాట మీద ఒక అవగాహన వచ్చి సినిమా పాటలన్నా, సినిమా పాటల రచయితలన్నా ఎంతో గౌరవం పెరిగింది. మొదట గౌరవం ఉండే, తర్వాత భక్తి, తర్వాత సినిమాలు చూడడం మొదలుపెట్టా. నేను ఏ సినిమా చూసినా సినిమా పేర్లు పడ్డ తర్వాత వెళ్ళను. ఎందుకంటే సినిమా స్క్రీన్ మీద పడేటువంటి గీత రచయితల పేర్లు చూశాకే సినిమా పాట వింటే నాకు సంతృప్తి. అలా సముద్రాల రాఘవాచార్య గారి నుంచి మొదలు సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, పింగళి నాగేంద్రరావు, మల్లాది గారు, శ్రీశ్రీ గారు, కృష్ణశాస్త్రి గారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, కొసరాజు గారు, దాశరథి గారు, సినారే, వేటూరి, సీతారామ శాస్త్రి, భువనచంద్ర, చంద్రబోసు, వెన్నెలకంటి, జొన్నవిత్తుల, రసరాజు, కొసరాజు, గురుచరణ్, ఇలా చాలామంది, అనంత శ్రీరామ్, శ్రీమణి, రామజోగి శాస్త్రి, చిర్రావూరు విజయ్ కుమార్, భాస్కర్ భట్ల రవికుమార్, ఇలా చాలామంది, పూర్ణాచారి గారి దాకా, కడలి గారి దాకా, గడ్డం వీరు గారి దాకా, నాగరాజు కుమారపు గారి దాకా 100 మంది గీత రచయితలు, ఒకరు కాదు 300 మంది గీత రచయితలు. తెలుగు సినిమా పాట పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పాటలు రాసిన వాళ్ళు ప్రదేశాలతో భౌగోళికంగా ఎల్లలు లేకుండా మనం చెప్పుకుంటే తెలుగు సినీ గీత రచయితలు ఎల్లలు లేకుండా చెప్పుకుంటే 300కు పైగా ఉన్నారు గీత రచయితలు. ఆ 300 మంది గీత రచయితల్లో వాళ్ళందరి సాహిత్యాన్ని నేను అధ్యయనం చేశాను. అంటే చదివితేనే రాస్తామా అనంటే కాదు. చదివితే రాయడానికి ఒక అధ్యయనశీలం ఉంటే ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడవచ్చు, కొట్టొచ్చినట్టుగా మాట్లాడవచ్చు, నిర్భయంగా చెప్పొచ్చు, చర్చ కాదు వాదన చేయొచ్చు, అట్లాంటి అధికారం సంపాదించవచ్చు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో నేను పాట మీద సాధన చేసి అలా కవితలు రాస్తూనే సినిమా పాటల మీద పిహెచ్డి చేయాలి. నాకు దాశరథి కృష్ణమాచార్య గారు అంటే చాలా ఇష్టం. వారి ముందు కవిత్వం ఇష్టం, తర్వాత సినిమా పాట ఇష్టం. అలా వారి సినిమా పాటల మీదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి తర్వాత సినిమా పాటల యొక్క పరిశోధన కూడా సాగించాను. నమస్తే తెలంగాణలో తెలంగాణ సినిమా కవులు పేరిట ఒక ప్రత్యేక శీర్షిక నిర్వహించాను. నవ తెలంగాణలో పాటల ముచ్చట పేరిట సినీ గీత రచయితల యొక్క పాటల్లోని సాహిత్యపు విలువల మీద, కవితాత్మకత మీద ఒక శీర్షిక ఇప్పటికీ నిర్వహిస్తున్నాను. దానికి మంచి ఆదరణ కూడా వస్తుంది. ఇది పాటల మీద నా పరిశోధన. ఇలా పరిశోధన చేసిన తర్వాత దాని నాడి తెలిసిన తర్వాత, తెలిసింది, దాని నాడి పట్టుకున్నాం కాబట్టి తెలిసింది. దాని నాడి తెలిసిందంటే దాని సినిమా పాట దాని యొక్క నడక ఎలా ఉంటుందో తెలిసింది. కానీ సినీ గీత రచయితగా వెళ్ళాక ఇంకా ఎన్నో అనుభవాలు అవుతాయి, ఇంకా ఎన్నో తెలుసుకోవాలి. అలా
సినిమా ప్రస్థానం నాకు 2020లో తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో వచ్చిన దక్ష సినిమాతో నా గీత రచయితగా నా ప్రస్థానం మొదలుపెట్టాను. ఆ సినిమాలో ఫస్ట్ మొదటగా నన్ను పాట ఇచ్చినప్పుడు, అన్న మీరు ఇదివరకు ఏమైనా రాశారా అంటే, ఇదివరకు చాలా అప్పటికి ప్రైవేట్ సాంగ్స్ అంటే ఇండిపెండెంట్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్కి, వెబ్ సిరీస్కి రాశాను. దాదాపు అప్పటికే ఇండిపెండెంట్ సాంగ్స్ ఒక 50 వరకు రాశాను. అవి యూట్యూబ్లో చాలా రిలీజ్ అయ్యాయి. ఆదిత్య మ్యూజిక్తో ఇండిపెండెంట్ సాంగ్స్లో కొన్ని చేశాను నేను. అని అంటే ఓకే, సినిమా పాట రాశారా అని అడిగాడు. సినిమా పాట ఇదే మొదటిసారి, మరి రాయలేదు. సరే దీనికి మరి ట్యూన్ ఉంటుంది అంతా తెలుసు కదా అంటే తెలుసు, దాని గురించి కొంత సాధన చేశాను, కొద్దిగా పని రాయగలుగుతాను. అదంటే ముందు మీరు వితౌట్ ట్యూన్ రాయండి. మా సినిమాలో ఇది సీనియర్ యాక్టర్ శరత్ బాబు గారు ఉంటారు, వాళ్ళ అబ్బాయి ఇందులో హీరో, సాయి చరణ్ సింగర్ ఉన్నారు, ఆయన పాడుతున్నారు ఈ పాట. మీరు ఒకటి హర్రర్ అంటే థ్రిల్లర్ మూవీ, మీరు ఒక పాట రాయాలి. హీరో యూత్ టీం అంతా కూడా వాళ్ళు అనుకోకుండా ఏదో అడవిలో చిక్కుకుంటారు, అక్కడ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది, ఏం చుట్టూ కనబడదు, అక్కడ అంత వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియదు, వాళ్ళకి చాలా భయంగా ఉంటారు, చుట్టూ భయమే కనబడుతుంది, వాళ్ళ నీడ కనబడ్డగానే అది భయమేలా ఉంటుంది. ఇట్లాంటి ట్యూన్లను ఇట్లాంటి సన్నివేశంలో పాట రాయి, వితౌట్ ట్యూన్ రాయి అన్నారు. సరే రాద్దామని చెప్పి వితౌట్ ట్యూనే మొదలుపెట్టేసి, సాగుతుంది వింత కథ వెంటాడే చీకటిలా, తరుముతుంది ఒక నీడ వేటాడే శత్రువుల, దిగులుగా ఎదలో రగులుతున్నది, గుబులుగా బతుకే మిగులుతున్నది అని రాశా. బాగుందన్న, మరొకసారి మన మ్యూజిక్ డైరెక్టర్ గారికి చూపిద్దాం, మరి మ్యూజిక్ మీద సెట్ అవుతుందో లేదో అనగానే ఇంకా చరణాలు రాశాను. ప్రళయం మన వెంటపడి ప్రాణం తీస్తుందా, విలయం విరుచుకుపడి వేధిస్తూ ఉందా, బదులే దొరకని ఈ ప్రశ్నల జడిలో కాలం వేసిన ఈ కత్తుల వలలో అని ఇలా రాశాను. చరణాలు పల్లవి 2 చరణాలు రాసిచ్చాను. అన్న బాగుంది, మీటర్ మీద పెట్టుకొని చూశారు, అంతా ఒకే తత్కారాలు, ఆ గతులు అన్నీ అంతా ఒకే సెట్ అయిపోయాయి, కరెక్ట్ మీటర్ లెన్స్ మీద ఉంది. కాకపోతే ఏంటంటే పల్లవి కొంచెం మరీ అంత టఫ్గా ఉంది, ఇంకా కొంచెం దానికి ఇంకా ఎఫెక్ట్ పెడితే బాగుంటుంది. ఒక పని చేద్దాం, చరణాలు మాత్రం నేను మొత్తం మీటర్ ట్యూన్ చేస్తానని ట్యూన్ చేసిన తర్వాత చరణాలు ఓకే, పల్లవిలో ఆ 4 లైన్లు మార్చండి అన్నారు. చరణాల బాణీని అనుసరించి పల్లవి మళ్ళీ రాయమన్నారు. అంటే చరణాలకు వేరే ట్యూన్ ఉంటుంది వాస్తవానికి, పల్లవి కొంత మార్చాలి అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ పల్లవికి వేరే ట్యూన్ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ ఆ పల్లవి ట్యూన్ తీసుకొని నేను చితి రగిలనేమో నాలో నీలో ఊగే ఊపిరిగా, కథ మిగిలనేమో నీది నాది సాగే చీకటిగా అని రాశారు. ఓకే అన్న, ట్యూన్కి సెట్ అయిపోయింది, ఇప్పుడు మీరు చేయొచ్చు కంటిన్యూ అని చెప్పి అంటే మళ్ళీ చరణంలో కొంత మార్పులు చేసి మళ్ళీ ఆ పాటని పూర్తి చేశాం. అది సినిమా రిలీజ్ అయిపోయింది, దానికి మంచి స్పందనే వచ్చింది. అది రిలీజ్ చేయాలి. ఎవరితో రిలీజ్ చేద్దామంటే నాకు చాలా దగ్గర గురువులు మాకు చాలా, తనికెళ్ళ భరణి గారు, వారితో చేయిద్దాం ఈ పాట రిలీజ్ అని చెప్పి తనికెళ్ళ భరణి గారి దగ్గరికి తీసుకెళ్లారు. భరణి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మన సినిమాలో గీత రచయిత, ఆయన బాగా మంచిగా ఇదివరకే కవిగా గుర్తింపు చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, ఇతనితో ఈ పాట రాయించాం, ఒకసారి చూడండి అంటే పాట చూశారు. పల్లవి నుంచి కింది దాకా పేపర్ ఇట్లా చూశారు, పైనుంచి కింది దాకా చూసి మళ్ళీ నన్ను పైనుంచి కింది దాకా ఇట్లా చూశారు. ఓకే బాగుంది, ఎక్కడ మీది ఏంటి అని వివరాలు అడిగారు. బాగా రాస్తున్నావు, అంతా బాగానే ఉంది, కొత్త ప్రయోగాలు ఏమైనా చేయగలుగుతావా పాటలో, ఇంకేమన్నా ప్రయోగం చేయగలుగుతావు, వినూత్నంగా ఏమైనా చెప్పగలుగుతావా అని అడిగారు. చెప్పగలుగుతాను సార్, నేను రాయగలుగుతాను అంటే, ఏమీ లేదు, శ్రీపాద రామచంద్రరావు గారి డైరెక్షన్లో ఒక సినిమా వస్తుంది, ఒక్కడే నెంబర్ 1 సినిమా, అది పోలీస్ కథా నేపథ్యంలో సాగుతుంది. దాంట్లో హీరో ఫైట్ చేస్తుంటాడు, ఆయన పడిపోతుంటాడు, ఆ సందర్భంలో ఒక పాట కావాలి, మాకు ట్యూన్ ఇస్తాం అన్నారు. అంటే సరే సార్ రాస్తాను అన్నాను. ఇచ్చారు. ఏమనంటే తనాన నాన తానిచ్చారు. సవాలు నిన్ను తాకి చుట్టు ముట్టె చూడరా, తనాన నాన తనాన నాన, ఇది ట్యూన్ పల్లవి. తనాన నాన. ఈ తనాన అనేటువంటిది పాటలో పల్లవిలో కానీ చరణంలో కానీ మొదటి పదంగా పడితే అంటే జగనం. ఇది ఉర్దూ పొయిటిక్ స్టైల్. ఈ జగనాలన్నీ ఉర్దూలో ఉంటాయి, ఎక్కువగా ఉర్దూలో ఉండే షాయరీస్ అన్నీ కూడా జగనాల్లో ఉంటాయి. ఈ తనానతోనే పాట అంతా మొదలవ్వాలి, మొత్తం పాట అంతా తనానతోనే ఉంటుంది. కొంచెం కష్టంగా ఉంటుంది తనాన ట్యూన్లో రాయడం అంటే, కొద్దిగా ప్రయత్నం చేయండి అని అంటే
అది వరకే నాకు ఈ తనాన ట్యూన్ గురించి కొంత తెలుసు. అంటే జగనాలతో మొదలయ్యే పాట గురించి. ఎందుకంటే దాశరథి గారు ఇద్దరు మిత్రులు రాసింది ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనుల దాన. ఖుషీకు చలాకి హుషారు నిషాక ఇవన్నీ జగనాలే పల్లవిలు. సరే కొంత తెలుసు సార్ నాకు దీని గురించి అటు అవగాహన ఉంది. అక్కడ తెలియడం వేరు, అక్కడ విషయం అది ఇన్ఫర్మేషన్ తెలియడం. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ కథ ఉండాలి, సంగీతం చూసుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి. తన్నాన్న నాన్న 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 సవాలు నిన్ను తాకి చుట్టుముట్టె చూడరా, సయంటు దూసుకొచ్చి సాగరాన్ని ఈదరా, నిజాన్ని నిద్రలేపి గుండె దమ్ము చూపరా, చిరాకు చీకటింక నీకు అడ్డు రాదురా, పిశాచి మూకలెన్ని ఉన్న చీల్చి వెయ్యరా, తెగింపు తోడు నీకు సాహసాలు చెయ్యరా. ఇలా రాశాను. ఈ చిరాకు చీకటి పదప్రయోగం బాగుంది, చిరాకు చీకటి మంచి ఉంది, చాలా బాగుంది, బాగుందని హైమత్ అన్న పాడాడు ఆ పాటని, హైమత్ మహమ్మద్. అది పాట కూడా మంచి గుర్తుగా సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు వాళ్ళు అది వాళ్ళే రిలీజ్ చేశారు, వాళ్ళే తీసుకున్నారు ప్రొడ్యూసర్, వాళ్ళ మూవీ అది. అలా తర్వాత చాలా మళ్ళీ ఒకటే నెంబర్ వన్లోనే పోలీసు కథా నేపథ్యంలో అన్నారు కదా, కొంచెం పోలీసు ఏది ఆ కలేజా అంతా వారి ఉత్సాహం అంతా వాళ్ళ యొక్క బలం అంతా కనబడాలి, పోలీస్ అంటే ఏంటి, ఆయన ఏం చేస్తాడు ఏంటి, ఇట్లాంటి సందర్భాల్లో కావాలి పాట, కొంచెం పదాలు గట్టిగా ఉండాలి అది ఇది అని చెప్పి అన్నారు. మళ్ళీ అదే ట్యూన్కి రాశాను. దానికి కూడా మళ్ళీ పాట మొత్తం రాశాక అన్యాయాన్ని చీల్చి దుర్మార్గాన్ని కూల్చి న్యాయం చేసేవాడే పోలీసురా అని పాట అంతా రాసిన తర్వాత చివరిలో పాట మొత్తం పూర్తయిపోయింది, అంతా ఇచ్చిన తర్వాత లాస్ట్ చిన్న విషయం చెప్తాను. ఏమన్నారంటే, ఈ సినిమాలో మన పోలీస్ పేరు వెంకన్న కాబట్టి కొంచెం సమయస్ఫూర్తితో మీటర్ మీద మనకు వెంకన్న, మన పోలీసు వెంకన్న అని రావాలి, పదో ప్రయోగం సెట్ అవ్వాలి. సరే సార్ అని చెప్పి మీటర్ మీద అంతా మన పాట అంతా రాశాక మళ్ళీ సెకండ్ చరణంలో లాస్ట్ 2 లైన్స్ మార్చేసేయండి అంటే మళ్ళీ మారుస్తూ ఉరుమై నాడురా మెరుపై నాడురా మనసున్నోడురా మన వెంకన్నరా అని మార్చాను. తర్వాత ఎరా ఉరుమయ్యాడు మెరుపయ్యాడంటే అందరికీ ఉరుము లాంటివాడు మెరుపు లాంటివాడు కాదు, ఉరుము లాంటివాడు ఎవరికి మెరుపు లాంటివాడు ఎవరికి అని అంటే అన్యాయం చేసినోడికి మాత్రమే, మనసున్నోడు ఎవరికి అని అంటే మంచివాడికి మాత్రమే. అలా మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఎలా ఉంటాడు పోలీసు అనేటువంటి ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క జీవితం ఎట్లా త్యాగభరితంగా ఉంటుందనే విషయాన్ని చెప్తూ రాశాను. ఆ తర్వాత కోరుకొండ గోపికృష్ణ గారి డైరెక్షన్లో ఎంఎల్ రాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో కలియుగ భగవాన్ సినిమాకి 6 పాటలు రాశాను. అది మొత్తం డివోషనల్ మూవీ, దాంట్లో 6 సాంగ్స్ రాశాను. ఆ తర్వాత మన మోనార్క్ మూవీ అది రమేష్ రాజా గారి డైరెక్షన్లో వస్తుంది, దానికి అజయ్ పట్నాయక్ గారి మ్యూజిక్ డైరెక్షన్, ఆర్పి పట్నాయక్ గారి బ్రదర్. ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ రాశాను, అది స్వేచ్ఛగా రాయమన్నారు. ఐటమ్ సాంగ్ అంటే మనకు శృంగార నృత్య గీతం తెలుగులో చెప్పుకుంటే. ఈ ఐటమ్ సాంగ్స్ రాసేటప్పుడు మనకు డబుల్ మీనింగ్స్ కావాలి, కంపల్సరీ ద్వంద్వార్థాలు ఉండాలి. ద్వంద్వార్థాలు లేకపోతే ఐటమ్ సాంగ్ రక్తి కట్టదు, కాబట్టి కంపల్సరీ ద్వంద్వార్థాలు ఉండాలి. మీరు ఐస్ క్రీము, నిమ్మపండు, ఈ చింతపండు, చింతకాయ ఇట్లాంటి పదాలు తీసుకొని ఐటమ్ సాంగ్ రాయండి, అది చాలా ద్వంద్వార్థాలతో ఉండాలి అని అన్నారు. సరే అని చెప్పి నీ కండకెంత గుండె ఉందిరో అది తగులుతుంటే రగులుతుందిరో, నీ పొగరుకెంత అగడు ఉందిరో అది పాములాగా నన్నే బుసలు కొట్టెరో అని పల్లవి రాశ. చరణాల్లో ఐసు క్రీము లాంటి, చెప్పక తప్పట్లేదు, ఐసు క్రీము లాంటి అందముంది నాలో, నా అందం నాకి చూడరో అని రాశాను. అనగానే అప్పుడు డైరెక్టర్ గారు ఏమన్నారు, మరీ మీరు ద్వంద్వార్థాలు ఉండాలన్నారు, ఇంకా బాగా వల్గర్గా ఉండాలన్నారు కదా అంటే మరీ ఇంత వద్దు అని అంటారు. మీరు ఉండాల, మీరు హద్దులు దాటేయమంటేనే మేము దాటేస్తాం, మళ్ళీ ఇంత హద్దు దాటొద్దు, మరీ శృతి మించిపోతుంది, మరీ శృతి మించిపోవట్లేదు, శృతి ఒకే ఆ శృతిలోనే ఉన్నాం, మేము ఆ మీటర్ మీద ఉన్నాం, కానీ ఈ సంగీతపరమైన శృతి కాదండి మేము మాట్లాడేది, మీ పదాలు శృతి మించిపోతున్నాయని అంటారు. మళ్ళీ హద్దు పెడతారు. నా అందం కరుగుతోందిరో అన్నాను, ఎందుకనంటే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది ఇక, అంటే ఐస్ క్రీము లాంటి అందం ఉంది నాలో, నా అందం కరుగుతుందిరో అని అన్నాను. అంటే కరుగుతుంది కాబట్టి కరిగిపోకముందే ఆస్వాదించమని అర్థం అన్నట్టు. నిమ్మపాను లాంటి పులుపు ఉంది నాలో, ఆ పులుపు పిండి చూడరో అని నేను రాశాను. రాస్తే ఇది చాలా అంటే
వల్గర్గా ఉంది, మారుస్తాం మరి, మార్చుకుంటాం మరి అంటే, సరే అండి అని చెప్పి అని అన్నారు. అంటే అది మేమే మార్చుకుంటాం అని అంటే, సరే మరి మీరు పిసికి చూడరు అని రాశాడు. అదేంటి సార్ పిండి చూడరు అని నేను అన్నాను, మీరేమో పిసికి చూడరు అని అన్నారు, దానికి దీనికి తేడా ఏంటి అంటే, పిండి చూడడం వేరు, పిసికి చూడడం వేరు, అది అది మాకే తెలుసు అంటే, మరి మాకైతే సాహిత్యపరమైనటువంటి విషయం చెప్తే మాత్రం దాంట్లో అర్థం తేడా ఏం లేదు సార్, మరి అంతా ఒకటే అంటే, పిండడంలో ఒక ఏదైతే ఒక మనం పిండేటువంటి అదైతే విషయం సందర్భం ఏదైతే ఉందో అదొక హద్దుల్లో ఉంటుంది. పిసికి చూడడం అనేటువంటి దానికి ఇంకా పక్క మాసులో చెప్తాం మేము, మేము అక్కడ చూపిస్తాంలే, అది సన్నివేశం చూపిస్తాంలే, మీ పదాలకు మా సన్నివేశాలు అక్కడ క్రియేట్ అవుతాయి, అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. కొన్ని పదాలు రాస్తే అవి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమవుతుందంటే ఆ పదాలని అంతటితోనే ఆపేస్తారు. అక్కడ ఆ పదాలకు తగ్గటువంటి సన్నివేశం కనబడగానే ఎవరైతే ప్రేక్షకుడు ఉన్నాడో, సినిమా పాట సీన్ చూస్తున్నటువంటి వాడు, ఆ సన్నివేశం చూడగానే ఆ పదం వాడు అక్కడ ఆపేయగానే, ఎందుకు ఆపేశాడు అనేది విషయం పక్కన పెడితే, బాణీపరంగా పక్కన పెడితే, ఆ సన్నివేశం చూడగానే క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అలా చాలా సందర్భాలు చాలా ఇట్లాంటివి జరిగాయి. ఇంక తర్వాత ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో, మ్యూజిక్ డైరెక్షన్లో గిరిపుత్రిక సినిమాకి రాస్తున్నాను సుద్దాల అశోక్ తేజ్ అంకుల్తో, ఇలా వందే మాతరం మిట్టపల్లి సురేందర్ అన్నతో కలిసి రాస్తున్నాను. అది ఆదిలాబాద్ జిల్లా లో జరిగినటువంటి ఒక బాలికకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి పాట. అలా అనంత శ్రీరామన్నతో ప్యాకప్ మూవీలో తల్లూరు రాజు గారి డైరెక్షన్లో రాశాను. ఇప్పుడు సినిమా రిలీజ్కి ఉంది. శుభలగ్నం 2 అని రమేష్ రాజు గారి డైరెక్షన్లోని శుభలగ్నం 2, అదే టీం అంతా, జగపతి బాబు గారు, ఆమని గారు, అదే టీం. మళ్ళీ ఇప్పుడు దాంట్లో ఒక పెళ్లి పాట రాశాను, అది ఈ మంత్ ఆడియో లాంచ్ ఉంది. అది ఒరియా ట్యూన్కి రాశాం. మజుందార్ గారు ఒరియా డైరెక్టర్, మొత్తం ఒరియా వర్డ్స్ ముందు వేసుకొని ఆ ఒరియా పదాలకి రాసినటువంటి పాట. ఇలా నా పాటల ప్రస్థానం, సినిమా పాటలు రాస్తున్నాను, ఇండిపెండెంట్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, అలా సినిమా పాటలు ఇప్పటికో 40 వరకు రాశాను, ఇండిపెండెంట్ సాంగ్స్ 50 వరకు రాశాను, అలా ఇంచుమించుగా 100 వరకు పాటలు రాశాను. కవిగా నేను ఇదివరకే 3 పుస్తకాలు వేశాను. వచన కవిత్వము, గేయాలు, పాటలు, ఇలా పరిశోధన, అంతేకాకుండా నిజాం కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కూడా చేస్తాను. ఇలా ఇన్ని ఉండడం వల్ల కొంచెం పాటగా, కేవలం పాటల రచయితగా అనే ప్రయాణం చేయకుండా వృత్తి ప్రవృత్తి 2 చూసుకోవడం వల్ల కొంత సమయం పడుతుంది. సినిమా ఆదరిస్తుందని, సినిమా పాటను మీరు ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం. మాలాంటి గీత రచయితలందరినీ మీరు ఆదరించాలి, మా పాటలు మీరు వినాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న విషయం చెప్తాను, ఇకపైన ఎప్పుడు కూడా సినిమా పాటలు అనగానే మీరు వినోదంతోనే కాకుండా ఆలోచనాత్మకంగా కూడా వినాలి. సినిమా పాట అనేటువంటిది జీవితాన్ని మార్చేస్తుంది. ఏంటంటే సినిమా ఎట్లా ఉంటుందంటే, సినిమా అనేటువంటిది జన వ్యవహారంలోకి ఈజీగా వెళ్ళగలదు. సినిమా పాట సామాన్యులను కూడా మెప్పించగలదు. కానీ సినిమా పాట రచన మాత్రం సామాన్యం కాదు. అది సామాన్యుల దగ్గరికి కూడా వెళ్తుంది, కానీ దాని రచన మాత్రం సామాన్యం కాదు, అసామాన్యమైనటువంటిది. అంతేకాకుండా నారాయణ రెడ్డి గారు లాంటి కవులు ఉన్నారు చాలామంది. ఆయన చాలా సంస్కృత సుదీర్ఘ సమాసాలతో పాటలు రాశారు, మీకు అంతా తెలుసు. ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రపన సంజనిత పూత్కృతుల, మీకు తెలుసు. ఏంది సంస్కృత సుదీర్ఘ సమాసాలు ఏంటంటే అప్పుడు అవసరమైంది. నెక్స్ట్ ఆయనతోనే దిమ్కి దిమ్కి దిమ్మాడే, గుమ్ముకు గుమ్ముకు గుమ్మాడే, అమ్మకు అమ్మకు అమ్మాడే అని రాయించారు. మళ్ళీ అదే నారాయణ రెడ్డితో. అంటే సినిమా పాట రాసేవాడు, ఆయన పెన్ను ఏదైతే ఉందో అది అన్ని రంగులు ఇముడ్చుకొని ఉండాలి, అన్ని హంగులు తెలిసి ఉండాలి. నేను ఇదే రాస్తా, నేను ఫోకే రాస్తా, నేను ఐటమే రాస్తా, నేను హీరో ఎంట్రీ సాంగే రాస్తా, నేను ఇలా డివోషనలే రాస్తా, రొమాంటిక్కే రాస్తా, లేకపోతే మెసేజ్ ఓరియంటెడే రాస్తాను, థీమ్ సాంగే రాస్తాను అంటే కుదరదు. అన్ని రకాల థీమ్స్కి రాసేటట్లుగా ఉండాలి సినిమా పాట అంటేనే అది. అయితే అలాంటి సినిమా పాట, ఈ పాట సెషన్ ఏదైతే మనకు ఈ సెషన్లో నాతో పాటు అంటే మన వచ్చినటువంటి ఆ గీత రచయితలంతా కూడా, అతిథులుగా వచ్చిన గీత రచయితలంతా కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు, వాళ్ళ అనుభవాలు చెప్పారు. వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని సినిమా గీత రచయితగా ఎంతో పేరు సంపాదించి
కష్టంతోనే పైకొచ్చారు. వాళ్ళు ఎందో ఒడిదొడుకులను ఎదుర్కొని వచ్చారు. పారితోషికం విషయానికి వస్తే అది మాత్రం నిరుత్సాహమే. చాలామంది గీత రచయితలకు రెమ్యునరేషన్ పరంగా అంతా ఒదిగింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం క్లిక్ అయ్యాక వచ్చేటువంటి రెమ్యునరేషన్కి మాత్రం ఒక సంతృప్తి ఉంటుంది. ఏదేమైనా పటిష్టత, కలంలో పాటలో విశిష్టత ఉన్నటువంటి సినీ గీత రచయిత ఎప్పటికైనా నిలబడతాడు. అలా నిలబడతాడు అనడానికి కావలసిన ముడి సరుకు అంతా కూడా ఈ గీత రచయితలందరిలో ఉంది. వాళ్ళంతా కూడా మేమంతా కూడా నిలబడాలని మీరు మమ్మల్ని ప్రోత్సహించండి. మీరు ప్రోత్సహిస్తారని, మా పాటలు మీరు వింటారని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.